ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. తమల బాగు తీసుకొని ఈశాన్య భాగంలో తీసేయండి. ఈశాన్య భాగే శివం బలిం దదామి. ఒక ముద్ద అన్నం తీసుకోండి. ఈశాన్య భాగే శివం బలిం దదామి. ఆ ఈశాన్య భాగంలో ప్రాగ్జిత్ భాగే శివం బలిం దదామి. అలా తీసుకుని ఆయన అగ్ని దూరం దేవతాం విశ్వేశం ఆశించుకో అలా అగ్నివేసేయండి. ఆగే నైవేద్యం సమర్పించడానికి వెళ్తున్నారు. స్వామివారి అన్నదాన కార్యక్రమం ఇక బిగినవుతుంది. కొద్ది సమయంలో బిగినవుతుంది. పిల్లలకు వచ్చేసిన భక్త మహాశైలందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం. నైవేద్య కార్యక్రమం బిగినవుతుంది. ఇక కొద్ది నిమిషాలలో అన్నదాన కార్యక్రమం బిగినవుతుంది. ఎవరికైనా చిరాకు పడద్దు. ఎవరికి కావాల్సినంత వాళ్ళకు అంత మాత్రమే వడ్డించండి. ఎక్కువ వేయొద్దు. అన్నం వేస్ట్ చేయొద్దు. అలా అన్నం వేస్ట్ చేయొద్దు. ఎవరు కడిగినా కానీ బయటికి వెళ్ళండి. బయట కడుక్కోండి. మీకు ఏదిగా ఉన్నా అది పంపించుకొని తినండి. హలో బాయ్. అన్నం శుభ్రంగా మీకు కావాల్సింది పెట్టించుకోండి, తినండి. అలాగని కూర్చుని దగ్గర చేతులు ఎవరు కడగద్దు. అమ్మవారి భక్తులందరూ కూడా విజ్ఞప్తి భోజనం చేసే వాళ్ళ ప్రార్థిస్తున్నామండి. నిగారపాటి లక్ష్మీ అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అమ్మవారి జాతరకు వచ్చేసిన ప్రతి ఒక్క నర్సరావుపేట వాస్తవాలు అమ్మవారి భక్తురాలు 500 రూపాయలు అమ్మవారి అన్నదాన కార్యక్రమం నిమిత్తం పరబ్రహ్మ స్వరూపం దైవమార్గం ఆయనకు ఉద్దేశంతో అనుసంతర్పణ జరుగుతుంది. కాబట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమ్యూనిటీ వాళ్ళకి
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ నిదానంపట్ల లక్ష్మీ అమ్మవారికి జై. ఈ రోజున తిరునాళ జరుగుతున్నది కావున శ్రీ నిదానంపట్ల లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ళకు వచ్చేటువంటి భక్తులందరికీ శ్రీ నిదానంపట్ల లక్ష్మీ అమ్మవారి సేవా సమితి అడిగొప్పల వారి స్వాగతం సుస్వాగతం. ప్రతి సంవత్సరం వలె ఈరోజు కూడా మేము కనీసం 40 నుంచి 50 వేల మందికి అన్నదానం ప్రొవైడ్ చేశాం. కావున భక్తులందరూ 50 మంది భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఈ సేవా సమితి వారు ప్రొవైడ్ చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అంతేవిధంగా ఈ సమితి యొక్క అభివృద్ధికి తోడ్పడిన భక్తులందరికీ పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ఈ సేవా సమితి తరపున కృతజ్ఞతలు నమస్సుమాంజలు తెలుచున్నాము. ఇట్లు అమ్మవారి సేవలో శ్రీ నిదానంపట్ల లక్ష్మీ అమ్మవారి సేవా సమితి అధ్యక్షుడు సోంపల్లి శ్రీనివాసరావు. శ్రీ లక్ష్మీ నిదానంపట్ల అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. 2005లో ఈ యొక్క అన్నదాన సత్రానికి నేను మన సోంపల్లి శ్రీనివాసరావు గారు ఇంకా 2-3 పోయి బండ్ల వెంకటేశ్వర అనే కాడ ఈ యొక్క పొలాన్ని కొన్నాం. కొన్నాక ఆ మోటార్ కూడా ఆయన వేయించాడు మేము అడిగితే. ఇప్పుడు వరకు చాలా బాగా అభివృద్ధి చెందింది. నా కోరిక ఏంటంటే ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టి ఒక రేపు పెళ్ళిళ్ళు చేసుకోవడానికైనా లేకపోతే వర్షం పడ్డా దేనికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాళ్ళందరం కలిసి కూడా ఏదో రకంగా కళ్యాణ మండపం కట్టే ఆలోచన నాకుంది. దాన్ని మీరు సహకరించి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారములు. ఈ యొక్క సేవా సమితికి వాళ్ళు తోచిన సహాయ సహకారాలు అందించుకుంటూ మాకెంతో సహాయం చేస్తూ మాకు చాలా ధైర్యం చెప్పి నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. నమస్కారం. శ్రీ లక్ష్మీ నిదానంపట్ల అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా వచ్చేసిన భక్తులందరికీ శ్రీ లక్ష్మీ నిదానంపట్ల అమ్మవారి సేవా సమితి అన్నదాన సత్రం వారి ఆర్థిక శుభాకాంక్షలు. 2005వ సంవత్సరంలో ఈ అన్నదాన సత్రం స్థాపించబడి నిర్విరామంగా 40 బస్తాల అన్నదానం ప్రతి సంవత్సరం అన్నదానం జరుగుతూ ఉంది. వ్యవస్థాపక అధ్యక్షులు సోంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 40 బస్తాల అన్నదానం జరుగుతూ ఉంది. గ్రామస్తుల సహాయ సహకారాలతో ఎందరో భక్తుల సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా జరుగుతుంది. అలాగనే అందరూ ప్రతి సంవత్సరం కనీసం 40 నుంచి 50 మంది భోజనం చేయడం జరుగుతుంది ఇబ్బంది లేకుండా. భక్త మహాశయులందరికీ ఇది దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా అన్నదాన సత్రం తరఫున ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి అన్నదాన సత్రం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన సత్రం వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నారు. చింతామణి హరిచంద్ర నాటకం అన్నదాన సత్రానికి సాంస్కృతిక కార్యక్రమాలు అనుబంధం జరుగుతూ ఉంది. కావున భక్త మహాశయులందరూ శుభ్రంగా భోంచేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఆనందంగా తిలకించి మా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెక్యూరిటీ ఎవరు కూడా అన్నాన్ని మాత్రం వృధా చేయొద్దు. ఎవరికి కావలసినంత వాళ్ళు తెప్పించుకొని తినండి. అలాగే పక్కన ఎవరు చేతులు కడగొద్దు. పక్కన ఎవరు కూర్చోపోయారా? అక్కడే ఉంది అండి లేదా
అదేంది